ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' పూర్తయిన వెంటనే ఖచ్చితంగా 'బీబీ' జోడీ కానీ, 'ఇస్మార్ట్' జోడీ గానీ, ఇలాంటి డాన్స్ షోస్ ఇట్లాంటివి చాలా మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అయితే ఇక ఈ క్రమంలో ఇప్పటికే 'డెమోన్' అలాగే 'రితు' ఇద్దరు కూడా ఫిక్స్ అయిపోయారు. సో, మనకి నెక్స్ట్ కనపడే జంట ఎవరబ్బా! ఎవరయ్యుంటారనేది గనుక చూస్తే ఖచ్చితంగా మనం అందరం ఎవరనుకుంటాం 'కళ్యాణ్' అండ్ 'తనుజ' ఇద్దరం అనుకుంటాం. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే ఆహ్ రన్నర్ అయినా ఈ డాన్స్ షోల్లో వాటిలో పార్టిసిపేట్ చేశారు కానీ, విన్నర్ ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు ఇలాంటి షోస్‌లో. ఎందుకనంటే వాళ్ళకి సంబంధించి చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి. సో, ఏమైందంటే ఇప్పుడు తనుజ అలాగే ఇమాన్యుల్ వీళ్ళిద్దరిని ఒక పెయిర్‌గా పెట్టాలని అనుకుంటున్నారట. కాకపోతే బయటకొచ్చిన తర్వాత అటు కళ్యాణ్‌కి కానీ, ఇటు తనుజకి కానీ అసలు ఓవర్‌వెల్మింగ్ అనమాట. అంటే తనూజ దగ్గరికొచ్చి కళ్యాణ్ మీరు కలిసుంటేనే బావుంటుంది. మీరిద్దరు ఫ్రెండ్‌షిప్ విడిపోవద్దు. మీరిద్దరు కలిసుండాలి అని జెప్పేసి స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నారు. ఈవెన్ తనూజ ఫ్యాన్స్ కానీ, కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ వీళ్ళిద్దరికి సంబంధించిన ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. అలాగే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ ఇదే పరిస్థితి. సో, ఇప్పుడు తనూజ ఏమని ఫిక్స్ అయ్యిందంటే 'బీబీ' జోడీలో మేమిద్దరం కలిసి చేస్తేనే మాకొక మంచి రెప్యుటేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా షోలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక ఇది ఉండాలి. అంటే ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ రన్నర్ తనుజ. నెక్స్ట్ 'బీబీ' జోడీకెళ్ళింది. అక్కడ కూడా తను విన్నర్ అయిందనుకోండి. వాళ్ళ పెయిర్ విన్నర్ అయ్యారనుకోండి. తనకి మంచి రెమ్యూనరేషన్‌తో పాటుగా మంచి ఫేమ్, నేమ్ అన్నీ వస్తాయి. సో, అందుకని కళ్యాణ్ కూడా మంచి డాన్సర్. అలాగే వీళ్ళిద్దరి జోడీ పర్ఫెక్ట్ జోడీ అని చెప్పొచ్చనమాట. సో, ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరు కూడా ఆహ్, కలిసి నటించాలి. 'బీబీ' జోడీగా ఉండాలని చెప్పేసి ఆహ్, నిర్ణయం తీసుకుందట. దీని గురించే ఒక స్పెషల్ రిక్వెస్ట్ అయితే పెట్టడం అయితే జరిగిందంట. అంటే మామూలుగా ఏంటంటే పెయిర్స్‌ని వాళ్ళు మనకి డిసైడ్ చేస్తారు. బీబీ జోడీ వాళ్ళు గానీ, స్టార్ మా వాళ్ళు కానీ. కాకపోతే మనం కొంత రికమెండ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తనూజకి కళ్యాణ్‌తో డాన్స్ చేయాలనుంది. అలాగే ఇమాన్యుల్‌కి ఇంకెవరైనా ఉన్నారు ఆయేషాతో చేయాలనుంది. ఇలాగా ఎవరైనా పెట్టుకోవచ్చు. వాళ్ళు రికమెండ్ చేసుకోవచ్చు. అప్పుడు స్టార్ మా వాళ్ళని ఇంటరాక్ట్ అవుతారనమాట. సో, ఇప్పుడు తనుజ కళ్యాణ్ కోసం అలాగే రిక్వెస్ట్ చేసిందంట. కాకపోతే మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ తనుజకి టెన్నిస్ ఎల్బో ప్రాబ్లమ్ వచ్చింది. అంటే ఇప్పుడప్పుడే తను అందుబాటులో ఉండదు. లైక్ దాన్నేమంటారంటే ఇమ్మీడియేట్‌గా తను డాన్స్ చేసే పరిస్థితిలో లేదు. ఈవెన్ కళ్యాణ్ కూడా అనమాట. సో, ఒక 2, 3 వీక్స్ తర్వాతయితే అంటే ఒక 15, 20 డేస్ తను రెస్ట్ తీసుకున్న తర్వాత అంతా సెట్ అయిన తర్వాత అప్పుడు వైల్డ్ కార్డ్‌గా రాగలిగితేనే అప్పుడు తనుజ, కళ్యాణ్ గురించి ఆలోచించడం జరుగుతుందని జెప్పేసి యాక్సెప్ట్ చేశారు. ఈ విషయాన్ని ఇంకా కళ్యాణ్ కన్ఫర్మ్ చేయలేదు. అలాగే తనుజ కూడా కన్ఫర్మ్ చేయలేదు పూర్తిగా. కాకపోతే ఆఫర్ అయితే వచ్చింది. దీని గురించి పూర్తిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పిందనమాట తనుజ.